ఐ విల్ కాల్ అపాన్ రెవరెండ్ డాక్టర్ కె జీవయ్య గారు. మరి జీవయ్య గారిది చాలా పేజీలు ఉన్నాయి, 2 పేజీలు. జీవయ్య గారు హీస్ బోర్న్ ఇన్ 1943, పులివెందుల, వైఎస్ఆర్ జిల్లా, కడప డిస్ట్రిక్ట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్: ఇన్ 1966 he has completed BSc at Government College, Kadapa. In 1968 he has completed MSc Geology at SV University, Tirupati. In 1986 he has completed MED at Annamalai University. And also in 2012 he has completed his Master of Divinity in AP Theological College, Guntur. And also in 2013 he has completed his Doctor of Philosophy PhD in AP Theological College, Guntur. And also in 1969 he has worked in Loyola College, Vijayawada. And also from 1972 to from 1990 he has worked as a junior lecturer at the Government College. And also in 1992 till 2000 he has worked as a principal in Government College, Chitturu, Anantapuram and Karnoolu. And also in 1970 he has married, and also he had 2 children, blessed with their 2 children. Sandeep, his son has completed MBA, and his second Deepak, he has completed MA BED. From 2012 to 2015 he has written 13 books. He is author for the 13 books, and I will read it. It was written in Telugu. In 2012 he had, in 2012 సంవత్సరంలో పరిశుద్ధంగా జీవించడం ఎలా అనేటువంటి బుక్ను రాశారు. 2013లో మరి హోలీ లైఫ్, పరిశుద్ధ జీవితం గురించి బుక్ను రాశారు. 2013లో బైబిల్లోనే అద్భుత సాక్షులు అనేటువంటి పుస్తకాన్ని రచించారు. 2015లో బైబిల్లో ఉన్నటువంటి పదాల అర్థాలని వారు రచించడం జరిగింది. 2016లో కూడా బైబిల్ అనేటువంటి పదాలు మరియు వాటి అర్థాలు అనేటువంటి పుస్తకాన్ని రచించారు. 2017లో బైబిల్లో ఉన్నటువంటి పేర్లు, పోలికలు, భేదాలు అనేటువంటి మరి బుక్ను వారు రచించారు. 2018లో విశ్వాస వీరులు మీకు తెలుసు అనేటువంటి బుక్ను రాశారు. 2020లో కీర్తన గ్రంథ వ్యాఖ్యానం గురించి వారు బుక్ను రాశారు. 2022లో రోమీలకు రాసినటువంటి పత్రికను రాసడం జరిగింది. 2023లో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, 2024లో అపోస్తుల గ్రంథ వ్యాఖ్యానము, 2024లో అపోస్తుల కార్యంలోనే సప్త ఉజ్జీవ ప్రసంగాలు అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. చివరిగా 2025లో పేతురు రాసిన పత్రికలు అండ్ వ్యాఖ్యానం అనేటువంటి పుస్తకాన్ని రచించారు. ఆ చివరి పుస్తకాన్ని మరి ఈరోజు ఈ స్థలంలోనే మరి ఆవిష్కరించడం కూడా జరుగుతుంటుంది. మరి న్యూ లైఫ్ థియాలజీ తరపున మరొకసారి ఇది నాన్న మరి యొక్క డాక్టరేట్ ఇవ్వడానికి మీరు ఎంతో సంతోషపడుతున్నాం. అందరం చప్పట్లు కొడదాము ఒకసారి. ఆపేశారు చాలా తొందరగా. ఓకే. అడ్డం ఓకే.
వీళ్ళు, ఆ, మరి ఆశీర్వాదం పొందుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి డాక్టర్ జోసఫ్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం స్టేజ్ మీదకి. మరి ఇప్పుడు తర్వాత సహోదరి ఊర్మిళ దేవి గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కురుగు రత్నం గారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పుస్తక ఆవిష్కార నిమిత్తమై మరి ఈ రోజున ఈ రవీంద్ర భారతిలో మరి డాక్టర్ కె కమలాపూర్ మరి జేవై గారు రచించినటువంటి పేతురు పత్రికలపై వ్యాఖ్యానం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ప్రభు కృప చూపించారు. ఈ పత్రిక రచయితను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మా ప్రభు ఇది అనేకులకు సర్వాంతరిక క్రైస్తవానికి విరివిగా వాడబడినట్లుగా సహాయం చేయమని, ఇదిగో ఈ పుస్తకాన్ని మా ప్రభు దేశమంతటా కూడా విరివిగా వాడబడినట్లు, ఆత్మీయ లోతుల్లో నడిచినట్లు సహాయం చేయమని ఈ రచయితని మీ చేతులకు అప్పగించుకుంటూ, ఇంకా అనేక రచనలు ఆయన ఇదిగో బైబిల్ అంతట్లో కూడా ఆయన రచించినట్లు, ఆయన ఆత్మీయ లోకానికి అనేకులు నాయన నడిపించినట్టు సహాయపడమని ఈ పుస్తకాన్ని ఈ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రత్న గారికి ఇది అనేక సేవా కార్యక్రమాలకు మరి డాక్టర్ జీవయ్య గారు రాసినటువంటి పుస్తకానికి ఆవిష్కరణకు తన వంతు సహాయ సహకారం అందించినటువంటి మరి పాస్టర్స్ అయినటువంటి దొడ్ల విల్సన్ గారికి, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారికి, మరి జోసఫ్ పాలంగి బిషప్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు. నిజంగా ఈ సమాజంలో చేసేటటువంటి వారిని గుర్తించి ఈ రకంగా గౌరవించడము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమని దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని మరి ఈరోజు మరి రమేష్ బాబు అయ్య గారు, జోసఫ్ పాలంగి అయ్య గారు, అదేవిధంగా పాస్టర్ జాన్ వెస్లీ గారు ఇవ్వడము చాలా సంతోషము. మరి ఈ రకంగా మనం కూడా భవిష్యత్తులో అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి మున్ముందు మంచి కార్యక్రమాలు చేసినటువంటి వారికి మా వంతుగా కూడా మేము కంపల్సరీగా మీకు సహకారం చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా తమ్ముడు గడ్డం యాదగిరి కూడా సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి తమ్మును కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఉర్మిళ చెల్లెలు కూడా ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ మీకు అందరికీ.